తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాలోని ఉదయాన్నే బస్సు ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకువస్తున్న ఏదైతే టిప్పర్ లారీ ఉందో అది బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20కి పైగా మృతి చెందినట్టు తెలుస్తుంది. అనేక మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ బస్సులో ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ప్రమాదంలో చిక్కున్నారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ప్రమాదంలో బస్సులో ఇరుక్కుపోయి గాయపడిన 15 మందిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏంటి బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అంటే ప్రాథమిక అంచనాగా ఏం చెప్తున్నారు, దానికి కారణాలు ఏమని చెప్తున్నారు? మృతుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతుంది. చాలా బాధాకరమైన సంఘటన ఇది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మహేంద్ర, వాస్తవానికి ఈ ప్రాంతం ఏదైతుందో అంటే వికారాబాద్ చేవేళ్ల మీదుగా హైదరాబాద్కి వచ్చే రూట్ ఇది. ఈ రూట్ చాలా చిన్నగా ఉంటుంది. వాస్తవానికి ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ యాక్సిడెంట్లు తరచుగా జరుగుతుంటాయి. గతంలోనే ఈ రోడ్డును విస్తరించాలనే ప్రతిపాదనలు కూడా స్థానికులు చాలా సందర్భాల్లో డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా రోడ్డు విస్తరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ వాస్తవ రూపంలో వచ్చేసరికి అది ఆచరణలో సాధ్యపడలేదు. దాంతోనే ఇలాంటి ప్రమాదాలు తరచు జరుగుతాయి. కాకపోతే ఈ రోజు జరిగిన ప్రమాదం మాత్రం చాలా పెద్దదిగా చెప్పాల్సి ఉంటుంది. ఆ బస్సులో దాదాపుగా 70 మంది వరకు కూడా ప్రయాణిస్తున్నారు. వాస్తవానికి ఒక బస్సులో 40 మంది నుంచి ప్రయాణించకూడదు, కానీ 70 మంది వరకు కూడా ప్రయాణిస్తున్నారు. బస్సు చిక్కించి ఉండడం, అదే సమయంలో అక్కడ కంకర మిక్సర్ సంబంధించి దాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా కూడా ఈ ప్రమాద తీవ్రత పెరగడం జరిగింది. దీంతో పాటు మృతుల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతుంది. ప్రస్తుతం మొదట చిన్న ఘటనగానే భావించడం జరిగింది. దాదాపుగా బస్సులో ఉన్న సంఖ్య అలాగే మృతుల సంఖ్యను చూసి పోలీసులు కూడా కొంత వెంటనే చాలా సీరియస్ ఇష్యూగానే దాన్ని తీసుకుని అంబులెన్స్ అన్నింటినీ కూడా పిలిపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అందుతున్న సమాచారం మేరకు దాదాపుగా 20 మంది వరకు కూడా మృత్యువాత పడినట్టయితే సమాచారం అందుతుంది. కానీ అధికారికంగా ఇంకా 15 మంది వరకు అనేది వాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక 3 కొద్దిసేపటి కింద చనిపోయినట్టయితే సమాచారం అయితే అందుతోంది. కానీ అఫీషియల్ గా ఇంకా అది కూడా అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంటుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంకా ఆ బస్సు అంటే ఘటన జరిగి దాదాపుగా 2 గంటలు గడుస్తున్నప్పటికీ తిరిగిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మొత్తం ప్రెస్ లైనర్ ద్వారా మొత్తం బస్సుని కొంత భాగం విడదీస్తూ ముందుకైతే వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంకా ప్రయాణికులు కూడా లోపలే ఉండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ లో కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈరోజు సోమవారం కావడంతో ఇటు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కావచ్చు, కళాశాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు ఎక్కువగా స్థానిక బస్సుల్ని ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా వికారాబాద్ నుంచి చేవెళ్ల, హైదరాబాద్ కి చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తుంటారు. చిలుకూరు ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతం వైపు వచ్చి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే వికారాబాద్, చేవెళ్ల నుంచి హైదరాబాద్ కి ఉద్యోగులు నుంచి వచ్చే ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువగా ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తుంటారు. సో ఈ సందర్భంగానే ఉదయం సమయంలో ఎక్కువ మంది కూడా ఆశ్రయించడం జరుగుతుంది బస్సుల్ని. ఈ సమయంలోనే ఎక్కువ మంది ప్రయాణం అయితే చేయడం జరిగింది. దీంతోనే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రులకు తరలించడం జరిగింది. స్థానికంగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన కళాశాలతో పాటు ఇటు కేవలకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి కూడా కారణాలను తెలుసుకునే
రైట్, థ్యాంక్ యూ ఆర్కే. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని పలు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ బస్సులో ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.